నాకు కూల్ డ్రింక్ కావాలి. కూల్ డ్రింక్ కావాలి. కూల్ డ్రింక్. కూల్ డ్రింక్స్ అయిపోయాయండి, రేపు తీసుకొస్తాను, తాగుదురు కానీ. ఓకే, కూల్ డ్రింక్ కావాలి. ఓకే, సేమ్ డ్రింక్స్. తలేంటి సుత్తితో బాదినట్టు నొప్పిగా ఉంది. దాన్ని హ్యాంగ్ ఓవర్ అంటారు. హా? ఇప్పుడు టైం ఎంత అయింది? మార్నింగ్ 7:30. అదేంటి ఈవినింగ్ అవ్వాల్సింది మార్నింగ్ ఎలా అయింది? మీరు 18 అవర్స్ నిద్రపోయారు. నిద్రలోనే ఓ రోజు గడిచిపోయింది. అలా ఎలా జరిగింది? మీరు డ్రింక్ చేయడం వల్ల. డ్రింకా? అవును, సుమంగళి అత్తయ్య, మీరు, వదిన, హారిక కలిసి అందరూ పార్టీ చేసుకున్నారుగా. అది కూల్ డ్రింక్ కదా? కాదు, ఆల్కహాల్. ఆల్కహాలా? కూల్ డ్రింక్ అని బావగారు అఖిల్ చెప్పారు. వాళ్ళు మీకు అబద్ధం చెప్పారు. నైట్ వాళ్ళు పార్టీ చేసుకుందామని తెచ్చుకున్న డ్రింక్ని అది కాస్త మీరు తాగేశారు. అయినా కూల్ డ్రింక్కి ఆల్కహాల్కి తేడా తెలియలేదా మీకు? అసలు స్మెల్ రాలేదా? అలా ఎలా తాగేశారండి? మీరు పార్టీ చేసుకున్నారనే ఫ్రస్ట్రేషన్లో అసలు అది మందని నిజంగా నాకు తెలియదండి. నలుగురిలో ఒక్కరికి కూడా డౌట్ రాలేదా? వచ్చింది, కానీ కొత్త రకం కూల్ డ్రింక్ ఏమోనని తాగేశాము. తాగి ఏమైనా చేశామా? ఏమైనా చేశారా? ఏం చేశారో తెలుసా?
మర్చిపోయారా? వస్తుంది. అమ్మో, నేను చెప్పను. నా పరిస్థితి ఇలా ఉంటే మిగతా వాళ్ళ పరిస్థితి ఎలా ఉందో. అందరి పరిస్థితి మీలాగే ఉంది. మీలో పావని వదిన కాస్త బెటర్. నిన్న ఈవినింగే నిద్ర లేచింది. మీ అందరి పరువు కాపాడింది. అమ్మా నాన్నలకి డౌట్ రాకుండా చేసింది. ఫ్రెష్ అవ్వండి. ఇక నుంచి అయినా జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది తాగేకండి. రైట్ నౌ ఈ మజ్జిగ తాగండి. అబ్బా, అత్తయ్య, తగ్గడానికి ఒక చిట్కా ఉంది అత్తయ్య. సొంటి కాఫీ తాగితే తలనొప్పి తగ్గిపోతుందిలేమ్మా. శొంఠి కాఫీ కన్నా శ్రేష్టమైన చిట్కా ఉంది. ఏంటి వసు? తమలపాకుపై ఆముదం రాసి వేడి చేసి తలపై పెట్టుకుంటే నొప్పి ఇట్టే తగ్గిపోతుందక్కా. ఈ చిట్కా నేనెప్పుడు వినలేదే. పల్లెటూళ్ళల్లో తలనొప్పికి ఈ చిట్కానే వాడతారత్తయ్య. పల్లెటూరి చిట్కా సిటీలో వర్కౌట్ అవుతుందా అక్క? ఏ పల్లెటూళ్ళలో పండించిన రైసు పప్పులు సిటీలో మనం తినట్లేదా? త్వరగా ఆ చిట్కా ఏదో చేయవసు. అత్తయ్యకి తలనొప్పి బాగా ఉందట. అత్తయ్య ఒక్క నిమిషం.
పెట్టేస్తే తగ్గిపోతుంది. కాసేపట్లో తగ్గిపోతుంది అత్తయ్య. ఏమైందమ్మా? అత్తయ్యకి తలనొప్పిగా ఉంటే వసు ఇంటి వైద్యం ఏదో చేస్తోంది. అది హెడేక్గా ఉందమ్మా, పద హాస్పిటల్కి వెళ్దాం. ఎందుకన్నయ్య? వసువదిని ఇక్కడే ట్రీట్మెంట్ చేస్తోంది కదా. ఆ ట్రీట్మెంట్ వల్ల తలనొప్పి తగ్గిపోతుందో లేదో. తగ్గిపోయింది హారిక. అమ్మా వసు, నువ్వు చెప్పినట్టే క్షణాల్లో తలనొప్పి మాయమైపోయింది. నీ చేతుల్లో ఏదో మహత్యం ఉంది. ఏదో మాయ చేశావు. నా నొప్పిని క్షణాల్లో తగ్గించేశావు. నీ మాటలెంత తీయగా ఉంటాయో నీ చేతలెంత కమ్మగా ఉంటాయి. అవునమ్మా, వసువదిన్లో మనకు తెలియని పవర్ ఏదో ఉంది. అదేం లేదు అఖిల్, నాకు తెలిసింది చేశానంతే. నీకు తెలిసిందాన్నే సమయస్ఫూర్తితో చేయటం చాలా బాగుంది వసు. నిన్ను కూడా నిన్నట్నుంచి ఇప్పుడే చూస్తున్నాను హారిక. ఇద్దరూ అంతలా అలసిపోయారా? అత్తయ్య, అది అంత నిద్ర వస్తుంటే వారానికొక్కసారి ఇలాగే నిద్రపోండి. వారానికోసారా? పోనీ రెస్ట్ తీసుకొని. సంవత్సరానికి ఒక్కసారి కూడా అలా నిద్రపోమత్తయ్య. తప్పేం లేదులేమ్మా, ఆరోగ్యం కూడా చూసుకోవాలి కదా. అవునమ్మా, అప్పుడప్పుడు అలా నిద్రపోయి హెల్త్ని కూడా కాపాడుకోవాలి. అయితే అప్పుడప్పుడు ఇంటికి కూల్ డ్రింక్స్ తీసుకొద్దాం అన్నయ్య. ఆ కూల్ డ్రింక్స్ ఏవో మీరే తాగండి అఖిల్, మాకెందుకు? కూల్ డ్రింక్స్ తాగితే తప్పే ఉంది పావని. వద్దత్తయ్య, కూల్ డ్రింక్ అస్సలు తాగకూడదు, చాలా ప్రమాదం. సర్లే, మీ ఇష్టం అయితే తాగండి, లేకపోతే వద్దు. నువ్వే ఉంటావు హారిక. తను కూల్ డ్రింక్స్ బానే తాగుతుందమ్మా. అఖిల్, మీ వదిన మానేస్తాను అంటుంది, కానీ తను కూడా బాగానే కూల్ డ్రింక్స్ తాగుతుంది. మీ కూల్ డ్రింక్స్ పంచాయతీ ఇక ఆపండి బాబు. మీకు మీ కూల్ డ్రింక్స్కి ఒక దండం. మీరు తాగాలనుకుంటే బయట తాగిరండి, ఈ ఇంటికి మాత్రం తీసుకురాకండి. అలా చెప్పక్క, ఇంటికి కూల్ డ్రింక్ తీసుకొచ్చి మళ్ళీ మనల్ని అంటున్నారు. అభి, ఎందుకు వాళ్ళని అల్లరి చేస్తున్నారు? వాళ్ళు చెప్పినట్టు చేయండి. వాళ్ళకి ఏ డ్రింక్స్ వద్దంట, ఇంటికి తీసుకురాకండి. అర్థమైందా? ఏంటమ్మా? చెల్లెల్లో
బయటికి వెళ్దాం అంటున్నారు డాడీ. మమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళండి డాడీ. ఇంట్లో మాకు బోరింగ్ గా ఉంది డాడీ. మీ డాడీకి వర్క్ ఉందమ్మా, ఇంకెప్పుడైనా బయటకు వెళ్దాం, సరేనా? పని రోజు ఉండేదే కదా వసు. పాపం వాళ్ళంతగా అడుగుతుంటే కాదంటావేంటి? లేదమ్మా, అర్జెంట్ వర్క్ ఉంది. ఉంటే ఉండని అభి. త్వరలోనే స్కూల్స్ ఓపెన్ చేస్తున్నారు. అప్పుడు ఎటైనా వెళ్లాలంటే కుదరదు కదా. ఈ రోజు బయటికి తీసుకెళ్ళండి. కావాలంటే నీ బదులు ఆఫీస్కి అఖిల్ వెళ్తాడు. అవునన్నయ్య, మీరు అవుటింగ్కి వెళ్ళండి, నేను ఆఫీస్కి వెళ్తాను. నువ్వు మేనేజ్ చేయగలవా? భాస్కర్ ఉన్నాడు కదా అభి, తను కూడా ఉండి చూసుకుంటాడు. మీరు హ్యాపీగా బయటికి వెళ్లి సాయంత్రం వరకు సరదాగా టైం స్పెండ్ చేసి రండి. సరే అమ్మా. హలో నాన్న. ఎలా ఉన్నావమ్మా? ఏం బాలేను నాన్న. ఏమైందమ్మా? నన్ను చూడ్డానికి మీరు అమ్మ వస్తానన్నారు, ఎందుకు రాలేదు? అదే అల్లుడు గారి ఆఫీసులో పనిచేస్తున్నాను కదమ్మా, వరుసగా ఈవెంట్స్ జరుగుతున్నాయి, కాస్త బిజీగా ఉండి రాలేకపోయాను. అమ్మ ఎలా ఉంది? బావుందమ్మా. నీ విషయంలో చాలా సంతోషంగా ఉంది, ఎప్పుడూ నీ గురించే మాట్లాడుతుంటుంది. మీరిద్దరూ నా గురించి మాట్లాడుకోండి, నాతో మాత్రం మాట్లాడకండి. అది కాదమ్మా. పో నాన్న, నాకు మీపై కోపంగా ఉంది, నేను అలిగాను. మాకు నువ్వు తప్ప ఎవరున్నారు తల్లి? అందుకేగా పెళ్లి చేసి వదిలించుకున్నారు. నువ్వు సంతోషంగా ఉంటే చూడాలనుకున్నావమ్మా. మరి చూడ్డానికి రారే? ఆయన మొన్న సండే ఖాళీ అని చెప్పారు కదా, ఎందుకు రాలేదు? ఆ రోజు వద్దామని అనుకున్నావమ్మా, లాయర్ గారు కలిశారు. ఏ లాయర్ నాన్న? అదే నీకు విడాకులిప్పించిన మన లాయరేనమ్మా. సారీ అమ్మా, గతం గురించి చెప్పి నిన్ను బాధ పెట్టాను. ఏం కాదులేండి నాన్న, ఆ గతం నుంచి నన్ను బయటపడేసి నాకు ఇంత మంచి భవిష్యత్తునిచ్చింది మీరే కదా. ఈసారి తప్పకుండా అమ్మా నేను వస్తామమ్మా. ఈ రోజే రావచ్చు కదా నాన్న? పనుందమ్మా, కుదిరితే సాయంత్రం నేనొచ్చి కనిపించెళ్తాను. సరే నాన్న, తప్పకుండా రావాలి. సరేనమ్మా. బన్నీ ఎలా ఉన్నాడమ్మా? బన్నీ ఎలా ఉన్నాడు, నేనెలా ఉన్నాను అని అడగకుండా వచ్చి కళ్ళారా చూసి వెళ్ళండి.